ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయన్నారు. నేరస్తుడే రాజకీయ నేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత 5 ఏళ్లలో చూశామన్నారు. తాము విడుదల చేస్తున్న 7 శ్వేత పత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ తగ్గింపు అని చెప్పి అన్నీ మరిచారని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసే దిశగా ఉండాలన్నారు. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెప్పారని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారని, అయినా మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయిందని అన్నారు. పెరిగిన ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లడంతో ఏపీలో ఆదాయం తగ్గిందన్నారు. దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదని, 5 టాప్ బ్రాండ్లు కంపెనీలను తరిమేశారని, చెల్లింపు ఆలస్యం చేయటం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారని తెలిపారు. లోకల్ బ్రాండ్లు తీసుకువచ్చి షాపుల్లో విక్రయించారని చెప్పారు. ఏవి అమ్మితే అవే తాగే పరిస్థితికి తెచ్చారని చెప్పారు. మద్యం అనేది ఒక వ్యసనం అని, పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతారని, వారి అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారని అన్నారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బును తీసుకువచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారని, దీంతో ఆయా శాఖలకు దాదాపు 250 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, సరైన పాలసీలు తీసుకువచ్చి పేదలకు అందుబాటు ధరల్లో మద్యం లభించే విధంగా చూడటంతో పాటు డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తాం. ఏపీలో రైల్వేలకు ఈ ఏడాది 9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అమరావతి, విజయవాడ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని రైల్వేలకు 9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే 10 రెట్లు పెంచామని అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం 73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో కూడా 100% రైల్వేలు విద్యుద్దీకరణ జరిగాయని కేంద్ర మంత్రి అన్నారు. ఏపీ రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఏపీలో 10 సంవత్సరాల్లో 743 అండర్ పాస్లు, పై వంతెనల నిర్మాణం జరిగిందన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు భూసేకరణ విషయంలో సమస్యలు ఉన్నాయని, రైల్వేకు ఇతర భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. రైల్వేకు భూ కేటాయింపులపై ఇటీవల చర్చలు కూడా జరిగాయని వివరించారు. बहुत ही खुशी की बात है कि इस बार एक रिकॉर्ड आवंटन हुआ है रेलवे के लिए। 2,62,000 करोड़ का टोटल कैपिटल एक्सपेंडिचर रेलवे के लिए भारत सरकार के बजट में आया है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को
माननीय वित्त मंत्री जी को मैं बहुत धन्यवाद देता हूं कि इतना रिकॉर्ड आवंटन हुआ। उसका लाभ हमें सीधा आज अभी आप सब जम्मू कश्मीर और उत्तराखंड से आए हुए साथियों को मैं बताना चाहूँगा कि इसका सीधा लाभ हमें दोनों राज्यों में मिल रहा है। इस साल जम्मू कश्मीर के जो प्रोजेक्ट कई वर्षों से चल रहा था उसके लिए 3,694 करोड़ रुपीस का एलोकेशन हुआ है, 3694 करोड़। और इसके साथ ही साथ जैसा आपको जानकारी है कि और नए प्रोजेक्ट्स को आगे बढ़ाने के लिए भी काम चल रहा है। రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, హెచ్ఓడీలు, కార్యదర్శులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని బయటపడేలా 4Pని అమలు చేయాలని సూచించారు. పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కృషి చేయాలని సీఎం సూచించారు. అధికారులు ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తాను కఠినంగా ఉంటానని చంద్రబాబు వెల్లడించారు. పేదరికం లేని సమాజ స్థాపనే తమ లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు రాబట్టే అంశాలపై సచివాలయంలోని 5వ బ్లాక్లో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు నిన్న సమావేశమయ్యారు. ప్రభుత్వ సమీక్షలన్నీ నిర్దేశిత సమయంలోగానే పూర్తి అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు వినూత్న ఆలోచనలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు. మోస ధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని అన్నారు. పరిపాలనలో భాగంగా అధికారులకు తన వైపు నుంచి 100% మద్దతు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అధికారులకు వీలైనంత వరకు హ్యాండ్ హోల్డింగ్ అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ నిన్న సాయంత్రం విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యా అవకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియజేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చర్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కామ్ జరిగిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. బాండ్లలో అక్రమాలు చూస్తే ఇలాంటి స్కామ్లు కూడా చేస్తారా అనిపించిందని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు. అమరావతి సచివాలయంలో పట్టణ ప్రణాళిక విభాగాల్లోని అధికారులతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష చేశారు. ఈ సమీక్షకు పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లతతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. టౌన్ ప్లానింగ్లో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారులు, ఉద్యోగుల గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు అనుమతులను పూర్తిగా ఆన్లైన్లోనే ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఎన్ని అంతస్తుల భవనమైనా ఆన్లైన్లో అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 2014-2019 మధ్య తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అన్నారు. కానీ గత 5 ఏళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని మంత్రి చెప్పారు. తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక అందిస్తుందన్న మంత్రి నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని చెప్పారు. 4,500 స్క్వేర్ యాడ్ రేట్ ఉంటే దాన్ని 22,000కి వేశారు. ఇది ఒక పెద్ద స్కామ్. ఏదైతే ఎక్కడైతే స్కామ్ జరిగిందో ఇమీడియట్గా ఏం చేశారంటే అక్కడ బాండ్స్ని హోల్డ్ చేశారు. కోర్టు పోయారు కొందరు. కోర్టు కూడా ఏంటంటే అది వెరిఫై చేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకోమంటే ఒక 318 మంది మాత్రం మార్చుకున్నారు, రీప్లేస్ చేసుకున్నారు. ఇలా కూడా చేస్తారా అనే విధంగా వచ్చింది. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ జీరో అనే దానికి ఇది ఒక నిదర్శనం. అధికారులు వాళ్ళకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, జీవోలు, స్టాట్యూటరీ చట్టాలు అన్ని చేయాలా, వాళ్ళ పని అది. బట్ 100 కోట్ల యాక్చువల్గా ఫ్రాడ్ జరిగినట్టుగా దీంట్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది. తిరుపతిలోకి వచ్చేళ్ళకి యాక్చువల్గా ఏంటంటే 2 టీడీఆర్స్ ఈ విధంగా చేశారు. అక్కడ రేటు ఫిక్స్ చేయటంలో కూడా అబ్నార్మల్గా 40,000 స్క్వేర్ యార్డ్ కింద ఫిక్స్ చేసి అక్కడ మిస్యూజ్ చేశారని యాక్చువల్గా
రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు మున్సిపాలిటీలో కూడా ఈ వాల్యుయేషన్లోనే వేరియేషన్ 9,000 వాల్యూ స్క్వేర్ యార్డ్ ఉంటే దాన్ని 20,000 కింద చూపించారు. విశాఖపట్నంలో అయితే మామూలుగా గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయాలా, రిజిస్టర్ చేయకుండా నోటరైజ్డ్ అఫిడవిట్ ఇస్తే ఇచ్చేశారు. అంటే ఇంతవరకు యాక్చువల్గా ప్రాథమికంగా మాకు వచ్చిన దాంట్లో సుమారుగా ఒక 700 crores అని వచ్చింది. 123 మున్సిపాలిటీస్లో ఎలా జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికారత దిశగా నడిపించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళల్ని ఆర్థిక సాధికారత దిశగా నడిపించి తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సెర్ఫ్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సారథ్య పరిశ్రమలపై సెర్ఫ్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను మేధోమథన సదస్సును కలెక్టర్ డాక్టర్ జి సృజన శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం రాయితీపై రుణాలు పొంది ప్రారంభించేందుకు అందుబాటులో ఉన్న వివిధ వ్యాపార నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయ డ్రోన్లు, బిందు సేద్యం స్ట్రింకర్లు, మినీ రైస్ మిల్, క్యాటరింగ్ యూనిట్, స్వీట్ షాప్ యూనిట్ వంటి దాదాపు 100 రకాల యంత్రాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేసి యూనిట్ వ్యయం, బ్యాంకుల ద్వారా లభించే రుణం మొత్తం, రాయితీ మొత్తం తదితరాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళలను ఆర్థిక సాధికారత దిశగా నడిపించి తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను స్వయం సహాయక సంఘ మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. అవకాశాలపై సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ దిశగా వివిధ వ్యాపార నమూనాలను కూడా ప్రదర్శించినట్లు తెలిపారు. PMEGP, PMFME, స్టాండప్ ఇండియా తదితరాలను ఉపయోగించుకుని ఆసక్తి ఉన్న యూనిట్ను ఏర్పాటు చేసి క్రమశిక్షణతో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కుటుంబాలను చూసుకోవటంలో మీరు బిజీగా ఉంటూనే కుటుంబం ఉన్నతికి ఈరోజు ఉండే స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగటంలో కుటుంబ బాధ్యతను తీసుకోవటంలో ఆడవాళ్ళు ప్రముఖ భూమిక పోషిస్తారు. కాబట్టి మీకుండే అవకాశాలపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఏ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఒకవైపు, వాటిని మీరు అందుకోవాలంటే బ్యాంకుల వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం వివిధ రకాల సంస్థల నుంచి కావచ్చు, మీకు అందగలిగే ప్రోత్సాహాలు కానీ అందగలిగే బెనిఫిట్స్ కానీ ఎన్ని రకాలు ఉంటాయి అనే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ రెండూ కూడా చేయటానికి వారధిగా జిల్లా యంత్రాంగం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ప్రముఖంగా డిఆర్డీఏ సంబంధించిన ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ అందరూ రావడం జరిగింది. మేము పోయిన వారం ఈ సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కనీసం ఒక 10,000 యూనిట్లు కొత్తగా వచ్చే యూనిట్లని ఈ సంవత్సరం ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అందులో సగం 5,000 డిఆర్డీఏలోనే చేయాలి. ఏదైతే మనకి అసెట్ ఉందో, అంటే మీరు ఒక 20-25 సంవత్సరాలుగా నేర్చుకున్న ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ లిటరసీ, బుక్ కీపింగ్లో మీరు చూపిస్తున్న చొరవ కావచ్చు, ప్రొఫెషనాలిటీ కావచ్చు, దాన్ని మనము ట్యాప్ చేసుకుని దాన్ని ఉపయోగించుకొని ఇంకా మరణాల్లోనూ కులం చూసే దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు. 180 మందికి పైగా ఎస్సీల్ని, 300 మందికి పైగా బీసీల్ని జగన్ పొట్టన పెట్టుకున్నారన్నారు. మరణాల్లోనూ కులం చూసే దుర్మార్గుడు ఆయనని దుయ్యబట్టారు. ఓ ఉగ్రవాది కంటే దారుణంగా ఆయన రాష్ట్రాన్ని పాలించారని, ఆయన ఢిల్లీలో ధర్నా అంటూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. అనేక మంది బీసీల్ని, దళితుల్ని, గిరిజనుల్ని దుర్మార్గంగా హతమార్చినప్పుడు కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని జగన్మోహన్ రెడ్డి ఈరోజు గంజాయి మత్తులో జరిగినటువంటి పాత కక్షలతో జరిగినటువంటి హత్యని రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ కుటుంబం దగ్గరికి పోయి నువ్వు పరామర్శించావు. డాక్టర్ సుధాకర్ని కరోనా టైంలో మాస్క్ అడిగినటువంటి పాపానికి పిచ్చోన్ని చేసి నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి సభ్య సమాజం తలదించుకునే విధంగా మీడియా ద్వారా ప్రపంచం మొత్తం చూస్తుండగా అతని మరణానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని
ఎప్పుడు పరామర్శిస్తామని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కావలి శాసనసభ్యుడు అతని దగ్గర ఉన్నటువంటి అనుచరుల పేర్లు రాసి చనిపోతే ఇతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 2 చెరువుల్ని లీజుకు తీసుకొని చేపలు పెంచుకుంటా ఉంటే మాల కులానికి చెందిన కరుణాకర్ చేపల సంపద చేతికొచ్చేటప్పుడు ఇతని అప్పుల్ని ప్రెజర్ చేయించి చేపలు పట్టుకోకుండా ఆ సంపద మీద కన్నేసిన కావలి ఎమ్మెల్యే చిత్రహింసలు పెడితే ఇతని తల్లి ఇతను ఎమ్మెల్యేని ప్రాధేయపడితే ఇతని తల్లిని కాలితో తన్ని ఎమ్మెల్యే అవమానపరిస్తే ఇతను ఉరేసుకొని చనిపోతూ వాళ్ళ పేర్లు రాయడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శిస్తావు జగన్ రెడ్డి? దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా ఇతర రాజకీయ పార్టీల దగ్గర దేశ ప్రజల ముందు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో నిన్నెవరూ నమ్మరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్లో మీడియాకి నీ నాటకాలు తెలుసు కాబట్టి ఢిల్లీలో మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి రైతన్నకిచ్చిన హామీని తన సొంత నిధులతో సుమారు ₹1 కోటి వెచ్చించి మోటార్లిచ్చి మాట నిలబెట్టుకున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. 6 గంటలు శ్రమించి కష్టపడే రైతన్నలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 37,000 ఓట్లకి పైగా మెజారిటీతో తనను గెలిపించిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. గన్నవరం నియోజకవర్గం ఆయకట్టు నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ పరిధిలోని రైతులకు నీటి మోటార్లను తన సొంత నిధులతో రైతన్నకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, రాజం ఎమ్మెల్యే కొండ్ర మురళీమోహన్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్, నియోజకవర్గ పరిధిలోని ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ గతంలో 2019లో తన సొంత నిధులతో 18 మోటార్లు రైతు సోదరులకు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు మోటార్లు కొరత ఉందని కొంతమంది రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రైతులకు నీటి సమస్య, మోటారు సమస్య వస్తే తాను ఆదుకుంటానని మాట ఇచ్చారని అన్నారు. నేను 14-18 మోటార్లు కొనిచ్చిన పరిస్థితి ఆ రోజు. తర్వాత రైతుల దగ్గర మోటార్లు లేవు, అంతకుముందు పెట్టినట్టు తీసుకెళ్ళిపోయారని చెప్పి వచ్చి మా కార్యాలయంకి వచ్చి సంప్రదిస్తే మేము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కూడా నేను చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మోటార్ల సమస్య వస్తే మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పాను. నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి నా సొంత ఖర్చులతో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి మోటార్లు ఇవ్వడం జరుగుతుంది. 6 కాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో ఇచ్చిన మాట మేరకైనా ఇవ్వని మాటకైనా కష్టపడి పనిచేస్తాను. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ 1 సంవత్సరం పనిచేస్తే నేను ఈ జిల్లాలో కౌలు రైతులు చనిపోయిన రైతుల దగ్గర ₹1,00,000 ఇచ్చాను. ఎద్దు చనిపోతే 25,000 ఫ్రీగా ఇచ్చాను. అలా 6 కాలం కష్టపడే రైతు సోదరుల కోసం ఎంత చేసినా తక్కువ నేను భావిస్తూ రైతు సోదరులకి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఈ మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దళిత నరమేధంపై, కబ్జాలపై, దాడులపై, సహజ వనరుల దోపిడీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత భూములను వెంటనే దళిత హక్కుదారులకు అప్పగించాలని, కారకులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో దళితులపై జరిగిన నరమేధంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ను సమతా సైనిక్ దళ్ చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హింసకు గురయ్యారని, అనేక మంది చంపబడ్డారని, 5,000 ఎకరాల అసైన్డ్ భూములను దొంగ జీవోతో రెగ్యులర్ చేసి దోచుకున్నారని, లక్షలాది ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను లాక్కున్నారని, వేల మంది దళితులపై అక్రమ కేసులు పెట్టి హింసించారని తెలిపారు. రాక్షస పాలన చేసిన జగన్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఢిల్లీ వెళ్లి నిరసన చేయటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. చట్టము న్యాయము లేదని గగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు గుర్తుందా, గత 5 సంవత్సరాల్లో ఎంతమంది దళితులు నరమేధానికి గురయ్యారు? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఏనాడు బయటికి వచ్చి ఆ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కానీ, డాక్టర్ అచ్చెన్న కుటుంబాన్ని కానీ, ఎరిచర్ల కిరణ్ కుటుంబాన్ని కానీ నువ్వు ఏనాడు పరామర్శించిన
పాపాను పోలేదు. ఇవాళ నీ రాజకీయాల కోసం ఒక అచ్చిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కొని వాటిలో సహజ వనరులను దోపిడీ చేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఎస్సీలు మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగ హక్కులకి అవకాశమే లేకుండా పోయింది, మానవ హక్కులకి అవకాశం లేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి ఇలువే లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి సిగ్గు లేకోకుండా రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరిచే విధంగా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తున్నాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇంకా నశించలేదు. రాబోయే కాలంలో ఎస్సీలని, మైనార్టీలని, బీసీలని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాల మీద అసభ్య పదజాలంతో, అసభ్య కుట్రలతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి జనసేన ఆపన్న హస్తం అందించింది. తాడేపల్లి మండలం చిరువురు గ్రామానికి చెందిన స్థానిక జనసేన క్రియాశీల సభ్యుడు మకే గోపినాథ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గోపినాథ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా 50,000 రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో తాడేపల్లి జనసేన మండల అధ్యక్షుడు శ్యామల నాగేశ్వరరావుతో పాటు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. గ్రామ జన సైనికుడు ఆ రోజున చిన్న యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్లో దెబ్బలు తగలటం, దానికి పవన్ కళ్యాణ్ గారు నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున వారి కుటుంబానికి 50,000 రూపాయల చెక్కు మా చేత పంపించడం, నిజంగా ఈ రోజున జనసేన పార్టీ మా కుటుంబానికి, మా అబ్బాయి భవిష్యత్తుకి అండగా ఉండటం, వారి కుటుంబ సభ్యులు సంతోషం చాలా బాగుంది. ఎందుకంటే అదే క్రమంలో ఈ రోజున జనసేన పార్టీకి ఏదైతే కార్యకర్తలు, జన సైనికులు బలమో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అనుసంధానంగా ఒక మమేకమైన బంధం ఏర్పరిచేదానికి ఈ రోజున జనసేన క్రియాశీల సభ్యత్వం మరోమారు ఇక్కడ స్టార్ట్ చేశారు. రేపు 28వ తారీఖు వరకు ఈ జనసేన క్రియాశీల కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. అందరూ కూడా దయచేసి ఆ కార్యక్రమంలో పాల్గొని. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను వద్ద నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోని కారు ఢీకొట్టింది. కారు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివైపు వెళుతూ ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 వాహనంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రులు ఒరిస్సాకు చెందిన కూలీలుగా గుర్తించారు. గ్రామ శివారులోని ఓ రొయ్యల కంపెనీలో పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.